అందరికీ నమస్తే అండి. ఈ వీడియో చూస్తున్న ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి నమస్తే అండి. ఈరోజు ఉదయం నేను ఎర్లీ మార్నింగ్ నాకు ఒక పుస్తకం నేను తెప్పించుకున్నానండి. అంటే ఈ మధ్య కాలంలో ఒక గొప్ప యూనివర్సిటీలో ఒక పెద్ద యూనివర్సిటీ ప్రొఫెసర్ వల్ల నాకు తెలిసింది పుస్తకం గురించి. అవుట్లైర్స్, ఈ పుస్తకం అవుట్లైర్స్, ఇది తెలుగులో కూడా సక్సెస్, ది స్టోరీ ఆఫ్ సక్సెస్ అనే పుస్తకము. ఇంగ్లీష్లో ఉంది, తెలుగు వర్షన్ కూడా ఉందని విన్నాను, కానీ తెలుగు వర్షన్ ప్రయత్నం చేసినాను కానీ నాకు దొరకలేదు. చూస్తాం, ప్రయత్నం చేయాలి, నాకు దొరుకుతుంది కానీ. ఎందుకంటే నేను తెలుగు మీడియం అండి, అందుకోసం నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకునే రోజుల్లో సో ఎన్నో రకాలుగా నేను తెలుగు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అందుకే ఈ పుస్తకంలో ఏంటంటే 10,000 గంటలు ప్రాక్టీస్కి ఎవరైతే పని సాధించాలని అనుకున్నారో, ఎవరైతే 10,000 గంటలు 20 సంవత్సరాలు ఎవరైతే ప్రాక్టీస్ చేయగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా గ్రేట్ సక్సెస్ పీపుల్స్గా తయారవుతారనేది ఈ పుస్తకంలో చెప్పబడింది. అలా రోజుకి 2 గంటల సేపు చొప్పున మనకి 20 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయగలగాలి. సో అట్లాంటి వాళ్ళు గ్రేట్ పీపుల్ సక్సెస్ అయిన వరల్డ్లో చాలామంది ఉన్నారు. సుందర పిచ్చై కావచ్చు, తర్వాత బిల్ గేట్స్ అనే వాళ్ళు కావచ్చు, సో టాటా ఇట్లాంటి ఎలాన్ మస్క్, ఇట్లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మనం చెప్పుకుంటే కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా సైంటిస్టులు, ఐన్స్టీన్ ఇలాంటి వాళ్ళు. వాళ్ళంతా కూడా ఇలా గొప్ప వాళ్ళు ఎందుకున్నారంటే వాళ్ళు చాలా సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా 10,000 గంటలు పైన వాళ్ళు ప్రాక్టీస్ సాధించాలనుకునేది వాళ్ళు ప్రాక్టీస్ చేసినారు కాబట్టి అంత సక్సెస్ పీపుల్స్ కాగలిగినారు వాళ్ళు సాధించాలనుకునే అంశంలో అని చెప్పేసి నేను ఈ పుస్తకం చదివిన తర్వాత బలంగా నమ్ముతున్నాను. ఇది హార్వర్డ్ యూనివర్సిటీలో తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీస్లో కూడా ఇది ప్రాక్టికల్గా మనకి ఇది మనకు కొన్ని సంవత్సరాల క్రితము ఇది మనకి ప్రయోగం జరిగింది. దీని మీద కొంతమంది వాళ్ళు హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా దీన్ని ప్రాక్టీస్ పెట్టి కొంతమందిని టెస్ట్ చేస్తే ఇది వాస్తవమని తెలిసిందండి. అందుకు మన పిల్లల్ని కూడా మనం కూడా ఈ పుస్తకాన్ని మనం చదువుకొని అర్థం చేయించగలిగి కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మనం చాలా విషయాల్లో కొంచెం మనం కూడా పిల్లల్ని మనము కొన్ని అలవాట్లు సాధించాలనుకునేది చిన్నటివి కూడా వాటికి కూడా పనులు చేసే వాటికి కూడా ఇది ఇంప్రెస్ చేస్తుంది. నేను ఈ పుస్తకం చూస్తానంటే నాకు పెండింగ్ ఉన్న వర్క్ ఏది కూడా ఈ వారంలో ఈ రోజులో పెండింగ్ ఉన్న వర్క్ ఏది కూడా నాకు పెండింగ్ పెట్టదు. ఈ పుస్తకం చూసినందుకు నాకు పెండింగ్ వర్క్ కానీ ప్రోగ్రెస్ కానీ ఏదన్నా నేర్చుకోవాలా, ఏదన్నా తెలుసుకోవాలనే విషయం ఏదైనా మరి అనుకోని అది వేరే ఆపేసినట్లయితే పెండింగ్లో పెట్టినట్లయితే మళ్ళీ ఈ పుస్తకం ముఖం చూస్తే ఈ పుస్తకం గుర్తుకొచ్చింది అనుకో, నాకు ఖచ్చితంగా పెండింగ్ పెట్టుకునేది నేను ప్రాక్టీస్ చేయకపోతే నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది. నాకు అంగడి ఉంది. సో ఈ షాప్లో నేను ఏదైనా ఒక చిన్న పెండింగ్ వర్క్ ఏదైనా నేను పెట్టుకున్నా కానీ సో అదంతా కూడా నాకు గుర్తుకొచ్చేస్తాను. కెపాసిటీ చేసేది పెండింగ్ ఉంది కానీ నాకు పుస్తకం వల్ల నాకు భయం ఉంది. సో కాబట్టి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, మీరు కూడా ఈ పుస్తకాన్ని చదవండి. తెలుగు ట్రాన్స్లేషన్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. సో కాబట్టి మనకి పిల్లలకి మనకి అన్ని రకాలుగా మంచి గ్రేట్ ఇన్స్పిరేషన్ తీసుకోండి. అవుట్లైర్స్ అన్నారు. సో ఇది మనకి సక్సెస్ స్టోరీస్ ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేయగలిగితే మనం ఇంట్రెస్ట్ పొందగలుగుతాము, ఇన్స్పిరేషన్ ఉత్తేజం పొందగలుగుతాము. మనకు ఆదర్శంగా ఈ పుస్తకంలో చాలా విషయాలు మనకి ఉన్నాయి. సో కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేస్తారు, మీ పిల్లలకి మీ ఫ్రెండ్స్కి కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఈ పుస్తకాన్ని సలహా ఇస్తారని చెప్పేసి నాకు తెలిసినంత మీకు అందరితో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.